ఒక మాట చెప్పాలంటే జగన్ ఉన్నంత కాలం ఎవరు పైకి రారన్నా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళకి కూడా జాబులు లేవు. ఒక ఇంట్లో పింఛని బిడ్డకి పింఛని వస్తుంటే ఒక్కరికే రావాలని మళ్ళీ పెట్టిన పింఛని వెనక్కి తీసుకున్నారు. ఇంట్లో ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు మాకు నాన్న లేడు, నాకు మా అమ్మమ్మ ఉంది. మా అమ్మకి తీసేసి మా అమ్మమ్మకి ఇస్తున్నారు. మరి ఆమె చేసుకోలేదు, ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? ప్రభుత్వాందే కదా. మరి అన్ని చేసినప్పుడు చదువుకున్న పిల్లలకు జాబులు ఎందుకు రావట్లేదు అన్నయ్య? ఇంకా జగన్ గారు ఎందుకు వస్తారు మన కాడికి? ఏదన్నా మాట్లాడదామంటే ఎవరి దగ్గరకు అన్ని వెళ్ళి ఏదన్నా సార్ మాకు ఇది లేదు అది లేదని చెబుతామంటే మాట్లాడదామంటే మమ్మల్ని దగ్గరకు రాని. ఇట్లా ఎలక్షన్లు వస్తే వాళ్ళు మేము వద్దు పోండి అన్న మా ఇళ్ళకి వస్తారు. చుట్టూ తిరగటం ఏంది, మా పిల్లలు ముడ్లు కూడా అడుగుతారు. మేము వద్దన్నా కానీ మా ఇంట్లో మా కోడి ముట్టు కూడా అడుగుతారు. మాకు ఏదైనా అవసరం ఉండి వాళ్ళ దగ్గర పోతే జరుగుండి అని అంటారు. అంత దూరంలో కారులో వస్తుంటే వద్దు జరుగుండి అంటారు. జనాన్ని మోసం చేస్తున్నారన్న, రెండోది ఏమీ లేదు. కానీ ఇప్పటి వాడికి జగన్ వచ్చాక ఎంతమంది నాశనం అయిపోయారు. కాలేజీ పిల్లల జాబులు లేవు, పని చేసుకునే పనులు లేవు. అదే ప్రభుత్వం సరిగా ఉంటే మాకేంటండి ఈ బాధలు? 25 సంవత్సరాలు నాకేంటి కొబ్బరి బొండాలు పెట్టుకుని చేసుకునే అవసరం?